బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహెన్ మాయావతి ఆదేశానుసారం బీఎస్పీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్త నిరసనలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గురించి పార్లమెంట్లో బీజేపీ అమిత్ షా ఉపయోగించిన పదాలు మా మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. అటువంటి పరిస్థితుల్లో వారు ఆ మాటలను వెనక్కి తీసుకుని పశ్చాత్తాపడాలని మిగతా సమాచారంను వీడియో రూపంలో చూద్దాం. ఈ కార్యక్రమంలో బహుజన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గాల నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అంటరాని వర్గాలు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ తినే తిండి, కట్టే బట్ట, మాట్లాడే మాట ఈ రోజు మేము ఎంతో కొత్త ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ సమాజంలో మనుషులుగా చూడబడుతున్నామంటే దానికి ఒకే ఒక కారకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నీటి కోసం కొట్లాడాడు, కూడు కోసం కొట్లాడాడు, చదువు కోసం కొట్లాడాడు. మేము మనుషులరా ఈ దేశంలో అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడితే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మా ప్రజలకందరికీ కూడా ఒక ప్రవృత్తిలాగా కరిగిపోతూ మాకు వెలుగునిస్తే ఆ వెలుగులో మేమంతా కూడా ఈరోజు బతుకుతూ ఉన్నాం. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నువ్వు తక్కువ చూపు చూసి మాట్లాడమంటే నీ దురంగారం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం నడిచే ఏకైక రాజకీయ పార్టీ ఒక్క బహుజన సమాజ్ పార్టీ మాత్రమే. బెన్ కుమారి మాయావతి గారు మా అధినాయకురాలు ఈ దేశవ్యాప్త ఆందోళనకు నిరసనలో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఈ యొక్క నిరసన కార్యక్రమానికి కూడా మేమందరం కూడా రావడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున చెప్తా ఉన్నా, అమిత్ షా ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలి. అదేవిధంగా ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చూడండి, మీరు ఒకసారి చెప్తా ఉన్నా